హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించు ఓ ప్రేమ స్టోరీలోని 44వ భాగం. మ్యాన్షన్కి ముందుండే ప్రదేశం మొత్తం చిన్న స్టేజ్తో రంగురంగుల పువ్వులతో, అవి కూడా ఫారెన్ నుంచి తెప్పించిన పువ్వులతో రెడీ అయి ఉంటే, స్టేజ్ ముందు రౌండ్ టేబుల్ మీద మిర్చి రెడ్ కలర్ క్లాత్ వేసి ఉన్నాయి. ఇక ఎంట్రన్స్ నుంచి స్టేజ్ వరకు రెడ్ కార్పెట్ వేసి ఉంటే, అటు ఇటు వైట్ కలర్ క్లాత్స్ కట్టి ఆ క్లాత్స్కి ఫ్లవర్స్, అవి కూడా మంచి అరోమా ఫ్లేవర్ వచ్చేవి అరేంజ్ చేసి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళని రిసీవ్ చేసుకోవటానికి ఇద్దరు అమ్మాయిలు పన్నీరు చల్లుతూ గులాబీ ఇస్తూ ఉంటే, ఎంట్రన్స్ దగ్గర వెల్కమ్ టు అవర్ పార్టీ అని చిన్న చిన్న విద్యుత్ దీపాలతో తయారు చేసిన బాటిల్ అది బోర్డింగ్ పెట్టి ఉంది. ఇక డిన్నర్ గార్డెన్ పక్కనే విశాలమైన ప్రదేశంలో బఫే సిస్టమ్ పెట్టి ఉంది. ఇక్కడ వస్తారు వాళ్ళు పార్టీలోకి ఎంటర్ కావటమే అందరూ ఆశ్చర్యపోయి గుసగుసలు మొదలు పెడితే, వాళ్ళు స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి అజయ్ గారు మైక్ అందుకొని, వెల్కమ్ టు ఎవ్రీవన్, పార్టీకి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ పార్టీ అరేంజ్ చేయటానికి మెయిన్ రీజన్ మా కొడుకుని అందరికీ పరిచయం చేయటానికి అని అన్నారు. మీడియా ప్రతిదీ లైవ్ కవరేజ్ ఇస్తుంటే ఫోటోలు తీస్తున్నారు మిగిలిన వాళ్ళు. ఇక వచ్చిన గెస్ట్లందరూ అయోమయంగా చూస్తూ ఉంటే, మీట్ మై సన్ రిషి మల్హోత్రా అండ్ మై డాటర్ ఇల్లా వసుధార రిషి మల్హోత్రా అండ్ దేర్ సన్ అండ్ అవర్ ప్రిన్స్ వర్షిత్ మల్హోత్రా అని గర్వంగా చెప్పారు. అంతే, గుసగుసలు ఎక్కువైపోయి ప్రతి ఒక్కరు వాళ్ళల్లో వాళ్ళే, ఎలా జరిగింది ఇదంతా, అసలు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. 2 years బ్యాక్ రిషి ఫారెన్ వెళ్ళాడని చెప్పారు. సడన్గా ఇప్పుడు రావటం కూడా భార్య బిడ్డలతో రావటం ఏంటి? రిషికి వాళ్ళ మేనకోడల్ని మేఘనని ఇచ్చి పెళ్లి చేయాలని కదా అనుకుంది. ఏం జరుగుతుంది అనుకుంటూ వాళ్ళల్లో వాళ్ళే అనుకుంటూ ఉన్నారు. అవన్నీ ఆ ఫ్యామిలీకి తెలుస్తున్న కష్టంగా కోపాన్ని ఆపుకుంటూ ఇబ్బందిగా నిలబడి చూస్తూ ఉన్నారు అందరూ. ఇంతలో రిషి మైక్ అందుకొని, మీ అందరి ప్రశ్నలకి సమాధానాలు నా దగ్గర ఉన్నాయి. ఎవరు మీలో మీరే ఏదేదో ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ వసుధార నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మా ప్రేమకి గుర్తు మా కొడుకు అంటూ వర్షిత్ని ఎత్తుకొని పక్కనే ఉన్న వసుధార భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాగి, ఆ విషయం తెలియక మా పేరెంట్స్ నా మరదలితో పెళ్లి ఫిక్స్ చేశారు, కానీ చివరికి నా మనసు అర్థం చేసుకుని ఆ పెళ్లిని ఆపేశారు. ఆ పెళ్లి కంటే ముందే అనుకోకుండా అనుకోని పరిస్థితుల్లో మా ఇద్దరికి పెళ్లి జరగటం, నా భార్య సింపుల్గా ఉండటానికి ఇష్టపడటంతో, పైగా తన చదువు కూడా కంప్లీట్ కాకపోవడంతో తన చదువు డిస్టర్బ్ కాకూడదని నేను మా పెళ్లి గురించి చెప్పకుండా ఆపేశాను. ఇది అసలైన నిజం. సో మీరు మీ ఇష్టానికి ఊహించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మా పెళ్లి జరిగి 4 సంవత్సరాలు అవుతుంది అని అనౌన్స్ చేయగానే అందరూ ఆశ్చర్యపోయి, ఎలా జరిగింది ఇదంతా అని అనుకుంటూ ఉంటే, ధైర్యం చేసి కొందరు గాయత్రీదేవి గారిని, లేకపోతే రిషి ఫ్యామిలీని అడగటం మొదలుపెట్టారు. అదంతా వింటున్న వసుమతి బుర్ర తిరిగిపోయి, ఎందుకు రిషి ఇలా చెప్తున్నాడు, నిజాలు ఎందుకు చెప్పటం లేదు, పైగా తన ఫ్యామిలీ గురించి నిజం చెప్పకుండా ఎందుకు దాస్తున్నాడు అని చూస్తూ రిషి పక్కనే నిలబడి ఉన్న వసుధారని చూసి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తన చేతి పిడికిలు బిగించి అరచేతిలో గోర్లతో గిచ్చుకొని రక్తం తెప్పించింది ఆ కోపానికి గుర్తుగా. ఇక మీడియా ఇంత పెద్ద ఫ్యామిలీలో జరిగిన ఇంత పెద్ద విషయం తెలియకుండా ఉండటం ఇంపాసిబుల్ సార్. వేరే ఏదైనా జరిగిందా? ఐ మీన్ మీ ఫ్యామిలీ ప్రేమకి అగైనెస్ట్గా ఉన్నారా? అందుకే మీ భార్యని పరిచయం చేయలేకపోయారా అని ధైర్యం చేసి ప్రశ్నించారు. అజయ్ గారు కోపంగా ఏదో చెప్పేలోపు రిషి చిరునవ్వుతో, అలాంటివి ఏమైనా ఉంటే స్ట్రైట్గా చెప్పగలిగే ధైర్యం నాకుంది. సో మీరు ఏమీ ఊహించుకోవాల్సిన అవసరం లేదు. నా ఫ్యామిలీ నన్ను, నా భార్యని సగౌరవంగా మీకు పరిచయం చేస్తుందంటేనే అర్థం కావటం లేదా వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేశారని?
అండ్ ఇన్ని రోజులు మేము హైడ్లో ఉండటానికి కారణం కూడా చెప్పేశాము, నా భార్య లైఫ్ డిస్టర్బ్ కాకూడదని. సో మీరు ఎక్కువగా ఊహించుకోకండి అని సాఫ్ట్గా వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పి వాళ్ళ నోరు మోయించేశాడు. రిషి చేసిన దానికి గాయత్రీదేవి గారు గర్వంగా తల ఎగరేస్తే మిగిలిన వాళ్ళు మూతి తిప్పుకున్నారు. ఈ తెలివితేటలకేమీ తక్కువ లేనని. ఇక సుశీల గారి ఫ్యామిలీ గురించి చెప్పనవసరం లేదు. ఏదైనా ఛాన్స్ వస్తే పార్టీ చెడగొడదామని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ వాళ్ళకి ఆ ఛాన్సే రావటం లేదు. ఇక రిషి మాటకి ఎదురు తిరిగే ధైర్యం వాళ్ళకి లేకపోవడంతో సైలెంట్ అవ్వగానే అజయ్ గారు మైక్ అందుకొని, మరో ముఖ్యమైన విషయం, ఈ రోజు నుంచి నా కొడుకు మా కంపెనీ సీఈఓగా ఛార్జ్ తీసుకోబోతున్నాడు. ఇక మా చిన్న కొడుకు ప్రమోద్ రిషికి తోడుగా ఎండీగా మెయిన్ బ్రాంచ్ ఛార్జ్ తీసుకోబోతున్నాడు అని ఒకేసారి అనౌన్స్ చేయగానే ప్రమోద్ ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేస్తే మాధురి సంతోషంగా ప్రమోద్ వైపు చూశారు. ఇక ప్రయూష, రాఖీ ఇద్దరు కంగ్రాట్స్ అన్నయ్య అని ప్రమోద్ చేతులని ఊపేశారు. అజయ్ గారు ప్రమోద్ని స్టేజ్ మీదకి రమ్మని చెప్పగానే ప్రమోద్ పైకి వచ్చి, పెదనాన్న ఏం చేస్తున్నారు మీరు, నేనేంటి ఎండి ఏంటి అని అడిగాడు. అజయ్ గారు నవ్వుతూ, నీ గురించి నీ టాలెంట్ గురించి నాకు తెలియదా, నేను ఏది చేసినా ఆలోచించే చేస్తాను, నువ్వు నో అనకు ప్రమోద్ అని రిషి పక్కన నిలబెట్టి, సో ఈ పార్టీ ఎందుకోసం అరేంజ్ చేశామో ఈ పార్టీకి మీకు అర్థమయ్యే ఉంటుంది, కాబట్టి ఎంజాయ్ ది పార్టీ అని చెప్పి మైక్ దించి సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేయించాడు. మొత్తం చెప్పటం అయిపోగానే రిషి వాళ్ళు కిందకి దిగటం ఆలస్యం. మీడియా వాళ్ళు వాళ్ళని గ్రూప్ ఫోటోలుగా తీసుకుంటే ఫ్యామిలీ మొత్తం ఒక పిక్చర్ కావాలి అని రిక్వెస్ట్ చేశారు. కొంచెం టైం తర్వాత ఇస్తామని రిషి మాట ఇవ్వటంతో మీడియా వాళ్ళు సైలెంట్ అయ్యి పార్టీ కవరేజ్ చేస్తూ ఉండిపోయారు. ఇక మిగిలిన వాళ్ళల్లో రిషికి పెళ్లి కాలేదని ఊహించుకొని తమ అల్లుడిని చేసుకోవాలని ఆశపడిన వాళ్ళు కొంచెం బాధగా కంగ్రాట్స్ చెప్తే, అసూయ చెందిన వాళ్ళు మూతి తిప్పుకొని ఫ్రెండ్స్ అని కంగ్రాట్స్ అని చెప్పారు. ఇక సంతోషించే వాళ్ళు మాత్రం సాఫ్ట్గా హత్తుకొని మూతి వచ్చేస్తే కంగ్రాట్స్ చెప్పారు. ఇంతలో శారద గారు, ప్రసాద్ గారు కూడా రిషి దగ్గరికి వచ్చి రిషి చేతిని పట్టుకొని, ఆ రోజు నీతో అలా మాట్లాడినందుకు క్షమించు రిషి, ఈ మాట నీతో చెప్పాలని ఎప్పటి నుంచో అనుకున్నాను, కానీ కుదరలేదు, ఇంకా చెప్పకపోతే ఇకపై అవకాశం రాదేమో అని ఇప్పుడే చెప్పేస్తున్నాను అని అన్నారు. అయ్యో అంకుల్, ఆ రోజే చెప్పాను, నేను మీ మాటల్ని మనసుకు తీసుకోలేదని, మీరు ఇలా క్షమాపణలు చెప్పకండి అని ఆయనని హత్తుకుంటే ప్రసాద్ గారు సంతోషంగా కంగ్రాట్స్ చెప్పి వసుధార తలనిమిరి, సంతోషంగా ఉండు వసుధారా అని తప్పకుండా అని అన్నారు. తప్పకుండా అంకుల్, నా భర్త బిడ్డ నాతో ఉన్నంత వరకు నేను సంతోషంగానే ఉంటాను అని చిరునవ్వుతో చెప్పింది వసుధార. ఇంతలో వసుమతి వసుధార దగ్గరికి వచ్చి పెదవుల మీద ప్లాస్టిక్ నవ్వుతో కంగ్రాట్స్ అని హ్యాండ్ షేక్ ఇచ్చి రిషి వైపు ఆరాధనగా చూస్తూ కంగ్రాట్స్ రిషి అని హత్తుకోవటానికి ముందుకు వచ్చింది. కానీ రిషి ముందుగానే చేయి ముందుకు పెట్టి, మేడం వలన అదే తప్పక అదే నవ్వుతో కంగ్రాట్స్ చెప్పి, రిషి ప్లీజ్ నీతో 5 minutes ప్రైవేట్గా మాట్లాడాలి అని ఇబ్బందిగా వసుధార వైపు చూస్తూ అడిగితే, చెప్పు వసుధారా, నో అని అన్నానా, నేను చెప్పాను కదా రిషి ప్రైవేట్గా మాట్లాడాలి అని అని అంటూ ఉండగానే వసుధార వైపు కళ్ళు తిప్పగానే, తను నాలో సగం, నువ్వు ఏది చేసినా తనకి తెలియకుండా ఏదీ ఉండదు, బికాజ్ మా ఇద్దరి మధ్య రహస్యాలు ఉండకూడదని ఆల్రెడీ మేము అనుకున్నాము, కాబట్టి తన ముందే నువ్వు ఏదైనా మాట్లాడచ్చు అని అన్నాడు రిషి. ఇక
కానీ నేను తన ముందు చెప్పలేను రిషి. ప్లీజ్ అండర్స్టాండ్ మీ అని అడగటంతో వసుధార రిషి భుజం మీద చేయి వేసి, మాట్లాడు రిషి, నేను నాన్న దగ్గర ఉంటాను అని పక్కకు వెళ్తుంటే రిషి వసుధార చేతిని పట్టుకొని, నువ్వు ఆగు వసు అని వసుమతి వైపు చూస్తూ, ఇప్పుడే కాదు వసుమతి, అందరూ ఉన్నారు కదా, కొంచెం క్లౌడ్ తగ్గాక మాట్లాడుకుందాం అని అన్నాడు. వసుమతి తప్పక సరే అని తల ఊపి పక్కకి వెళ్ళింది. ఇంతలో ప్రయూష, రాఖీ, ప్రమోద్ వాళ్ళు ముగ్గురు రిషి వాళ్ళ దగ్గరికి వచ్చి, బాగా జరిగింది కదా అన్నయ్య మీ ఇంట్రడక్షన్ అని అన్నారు. బాగానే జరిగింది కానీ ప్రమోద్, నీకు ఇష్టమే కదా ఆఫీస్కి రావటం? నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను మీ పెదనాన్నతో మాట్లాడుతాను అని అన్నాడు. లేదులే అన్నయ్య, నా స్టడీస్ కూడా అయిపోయి 1 ఇయర్ అయిపోయింది కదా, నేను కూడా నీతో పాటు ఆఫీస్కి వస్తానులే అని అన్నాడు ప్రమోద్. నీ ఇష్టం, కానీ బలవంతంగా నువ్వు ఏదీ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు రిషి. అలా వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి వచ్చారు అంజలి, జై, ధర్మేంద్ర గారు. వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి నార్మల్గా మాట్లాడుకుంటూ వచ్చిన గెస్ట్ రిషికి కంగ్రాచులేషన్స్ చెప్తుంటే వాళ్ళు థ్యాంక్ యూ చెప్పి 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతున్నారు. అలా వర్షిత్కి ఆకలి అవుతూ ఉండటంతో వసుధార డిన్నర్ సెక్షన్ వైపు వెళ్తానంది. రిషి సరే అని వసుధారతో కలిసి డిన్నర్ సెక్షన్ వైపు వెళ్ళి ముగ్గురు ఒకేసారి ఒకే టేబుల్ దగ్గర కూర్చొని తింటుంటే వాళ్ళ ఫొటోస్ తీసి మీడియా వాళ్ళు మధ్యలో, ఇఫ్ యూ డోంట్ మైండ్ మేడంకి మీరు తినిపించరా ఒక్క ఫోటో కోసం అని అడిగితే రిషి చిరునవ్వుతో తప్పకుండా అని వసుధారకు తినిపించాడు. వసుధార కూడా అలానే చేసింది. ఇక ఇద్దరూ కలిసి వర్షిత్కి పెడుతున్న ఫోటో కూడా తీసుకున్నాక థ్యాంక్ యూ సార్ అని చెప్పి మీడియా వాళ్ళు కూడా డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయారు. ఇక వసుమతి తల్లిదండ్రులు డిన్నర్ చేయటం అయిపోగానే వెళ్దామని అంటే, నాకు చిన్న పని ఉంది నాన్న, కొంచెంసేపు ఆగి వెళ్దాం ప్లీజ్ అని బ్రతిమలాడి వాళ్ళని అక్కడే ఆపేసింది వసుమతి. అప్పటికే వాళ్ళని చూసిన గాయత్రీదేవి గారు నామమాత్రంగా పలకరించి వదిలేస్తే మిగిలిన వాళ్ళు అసలు వాళ్ళ వైపు కూడా చూడలేదు. చూసినా చూడనట్టే నటించారు. డిన్నర్ అయిపోయాక ప్రసాద్ గారు వసుమతిని వెళ్దామని బలవంతం చేస్తూ ఉండటంతో తప్పక వసుమతి పార్టీలోకి వెళ్తున్న రిషి ఎదురుగా నిలబడి, రిషి ప్లీజ్, నేను 5 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను, త్వరగా ఇంటికి వెళ్ళాలి, నాన్న పిలుస్తున్నారు అని అడగటంతో రిషి వసుధార వైపు ఒకసారి చూసి సరే అని చెప్పి వసుమతితో కలిసి కొంచెం పక్కకి రాగానే వసుమతి ఆరాధనగా కన్నీళ్లతో రిషిని చూస్తూ, ఎలా రిషి, ఎలా నన్ను మర్చిపోయి ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నావు? మన ప్రేమని అంత ఈజీగా మర్చిపోయావా? మరి నేనెందుకు నిన్ను మర్చిపోలేకపోతున్నాను? నువ్వు దూరంగా ఉన్న క్షణం చచ్చిపోవాలనిపిస్తుంది రిషి. ఎందుకు నా మనసు ఇంత వీక్గా చేశావు? ఎందుకు నా నుంచి దూరమయ్యావు? ఒక్క క్షణం కూడా నేను గుర్తుకు రాలేదా? కనీసం వసుధార మెడలో తాళి కట్టే క్షణమైనా నాకు ద్రోహం చేస్తున్నావని ఎప్పుడూ అనిపించలేదా? ఎందుకు ఇలా చేశావు రిషి అని బాధగా అడిగింది వసుమతి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.